ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈ రోజు మనం సెబీ నుంచి ఒక రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ అయింది. సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి ఒక రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ రిక్రూట్మెంట్ మెయిన్ గా వచ్చేసి ఆఫీసర్ గ్రేడ్ ఏ అంటే అసిస్టెంట్ మేనేజర్ గురించి పోస్టుల గురించి అనేది ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. సో ఇక్కడ మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి అక్టోబర్ 30, 2025 నుంచి ఓపెన్ అవుతుంది. ఇది నవంబర్ 28, 2025 తో క్లోజ్ అవుతుంది. సో కాల్ లెటర్ వచ్చేసి మనకి ఈమెయిల్ ద్వారా కానీ ఎస్ఎంఎస్ ద్వారా కానీ మనకి కాల్ లెటర్ అనేది వస్తుంది. ఇది ఫేజ్ 1 ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. అది January 10th, 2026 మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫేజ్ 2 వచ్చేసి మీకు February 21st, 2026 అనేది ఉంటుంది. ఫేజ్ 3 కింద ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఎవరైతే 1 and 2 క్వాలిఫై అవుతారో వాళ్ళు ఫేజ్ 3 ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. అది ఇంకా డేట్స్ అనేవి అనౌన్స్ చేయలేదు. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు అనౌన్స్ చేస్తారు. టోటల్ గా మీకు ఈ రిక్రూట్మెంట్ లో 110 పోస్టులు అయితే ఉంటాయి. ఇది వచ్చేసి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకి మీకు టోటల్ గా 56 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ లీగల్ స్ట్రీమ్ వారికి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఐటీ స్ట్రీమ్ వారికి 22 వేకెన్సీస్ ఉన్నాయి. రీసెర్చ్ స్ట్రీమ్ వారికి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ ఆఫీసర్ లాంగ్వేజ్ సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంజనీరింగ్ ఎవరైతే ఎలక్ట్రికల్ లో కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సివిల్ లో కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్ గా మీకు 110 వేకెన్సీస్ అయితే ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా వాళ్ళు ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రతి స్ట్రీమ్ పరంగా చూసుకుంటే జనరల్ ఎవరైతే స్ట్రీమ్ ఉంటారో వాళ్ళకి మాస్టర్స్ ఇన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఎవరైతే లీగల్ స్ట్రీమ్ వర్క్ ఉంటారో వాళ్ళకి 20 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాళ్ళు మ్యాండేటరీగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి. అండ్ ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఇన్ ఎనీ బ్రాంచ్ లేదా డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో రీసెర్చ్ స్ట్రీమ్ వాళ్ళకైతే మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మినిమం 2 years డ్యూరేషన్ అయితే లైక్ ఫైనాన్స్ లేదా క్వాంటిటీ ఫైనాన్స్ లేదా మ్యాథమెటికల్ కంప్లీట్ చేసి ఉండాలి. ఆఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఆర్ హిందీ ట్రాన్స్లేట్ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ లేదా ఇంగ్లీష్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్ లో కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇంజనీరింగ్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి మ్యాథ్స్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా కంప్లీట్ చేసి ఉండాలి. సో సివిల్ వాళ్ళకి మాస్టర్స్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు యాజ్ ఆఫ్ September 30, 2025 కంపేర్ చేసుకుంటే. అండ్ వాళ్ళు ఎప్పుడైతే October 1, 1995 లోపు జన్మించి ఉండాలి. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మీకు ఫస్ట్ ఫేజ్ 1 ఉంటుంది. 100 మార్క్స్ కి ఈచ్ 100 మార్క్స్ ఉంటుంది. అండ్ ఫేజ్ 2 కూడా ఉంటుంది. ఇక్కడ అది 2 పేపర్స్ విచ్ ఇస్ 100 మార్క్స్ ఫర్ ఈచ్. అండ్ ఫేజ్ 3 కూడా ఉంటుంది. ఫేజ్ 3 ఏం లేదు, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఫేజ్ 1 లో మీరు పేపర్ 1, పేపర్ 2 రెండు ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి ఆల్ స్ట్రీమ్ అందరికి ఒకటే. ఇది 100 మార్క్స్ ఉంటుంది. 60 minutes డ్యూరేషన్ అయితే ఉంటుంది. కట్ ఆఫ్ వచ్చేసి మీకు 30%. సో పేపర్ 2 వచ్చేసి జనరల్ స్ట్రీమ్ ఉంటుంది అండ్ లీగల్ స్ట్రీమ్ వాళ్ళకి లీగల్ స్ట్రీమ్ ఉంటుంది. సో ఇది వచ్చేసి 100 మార్క్స్ మ్యాక్స్. డ్యూరేషన్ వచ్చేసి 40 minutes అండ్ కట్ ఆఫ్ వచ్చేసి 40%. యావరేజ్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 40% టోటల్ గా ఓవరాల్ గా 2 పేపర్స్ తీసుకుంటే. సో ఇక్కడ ఫేజ్ 2 వచ్చేసి మీకు పేపర్ 1 అనేది ఆల్ స్ట్రీమ్స్ కి ఒకటే, ఇంగ్లీష్ ఉంటుంది. సో ఇది 100 మార్క్స్, 60 minutes, 30% అనేది కట్ ఆఫ్. వెయిటేజ్ వచ్చేసి 1/3 అయితే ఉంటుంది. అండ్ పేపర్ 2 వచ్చేసి జనరల్ స్ట్రీమ్ ఉంటుంది, లీగల్ స్ట్రీమ్ ఉంటుంది అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్ట్రీమ్. అంటే ఏ స్ట్రీమ్ వాళ్ళకి ఆ స్ట్రీమ్ కి డిఫరెంట్ గా ఇక్కడ సిలబస్ అనేది అలోకేట్ చేశారు. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది మీకు పిన్ కామెంట్ లో పిన్ చేసి ఉండిస్తాను. సో అక్కడ నుంచి మీరు ఈ నోటిఫికేషన్ టోటల్ గా మీరు చూడొచ్చు. ఇక్కడ యావరేజ్ కట్ ఆఫ్ వచ్చేసి టోటల్ 50% అయితే ఇచ్చారు పేపర్ 2 వచ్చేసి. ఇక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది. ఇంటర్వ్యూ ఫైనల్ ఫేజ్ ఇది. ఇంటర్వ్యూలో మీకు 75% అన్నది వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ ఉంటుంది. మాక్సిమం మార్క్స్ వచ్చేసి 11.25 ఇస్తారు. అండ్ రిలవెంట్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ కి 25% అన్నది వెయిటేజ్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి 3.75. టోటల్ మార్క్స్ వచ్చేసి 15 మార్క్స్. వెయిటేజ్ వచ్చేసి 100%. మీకు ఇక్కడ ప్యాకేజ్ గురించి మాట్లాడుకుంటే టోటల్ మీకు వితౌట్ అకామిడేషన్ అయితే 1,84,000 per month అనేది మీకు ఇక్కడ ఉంటుంది. విత్ అకామిడేషన్ అయితే 1,40,000 per month అనేది మీకు ఉంటుంది. మిగతా బెనిఫిట్స్ అన్ని నార్మల్ గా యాజ్ యూజువల్ గా ఉంటాయి. ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకుంటే లైక్ అండమాన్ అండ్ నికోబార్ ఉంది, ఆంధ్రప్రదేశ్ ఉంది, అరుణాచల్ ప్రదేశ్ ఉంది, అస్సాం, బీహార్, చండీగఢ్ అండ్ ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్. సో మ్యాక్స్ అన్ని ఉన్నాయి. సో అన్ని స్టేట్స్ వాళ్ళు ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాక్స్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి గుంటూరు లేదా విజయవాడ
విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి, విజయనగరం, తిరుపతి, శ్రీకాకుళం, నెల్లూరు అనే ఇక్కడ సిటీస్ కింద వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫీజు గురించి మాట్లాడుకుంటే అన్రిజర్వ్డ్ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ₹1000 అయితే మనకి అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి అయితే ₹100 అనేది ఉంటుంది, ప్లస్ 18% జిఎస్టీ. మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనుకుంటాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి.